హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్ చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ అండ్ క్యాప్సికమ్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటా, చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు, కారం, పసుపు, 3 గుడ్లు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక బాణని తీసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. అందులో చిన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు 4-5 తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయ్యేలోపు 2 కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను తీసుకొని రెడీ పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలను వేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని వేయించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఒక సెకండ్ పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇంకొంచెం కలర్ రావాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. సరిగా రెడీ అయ్యి అందులో 2 క్యాప్సికమ్ 2 తీసుకున్నాను నేనైతే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 2 క్యాప్సికమ్ తీసుకుని 2 క్యాప్సికమ్, 3 గుడ్లు, 2 టమాటా, 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. అప్పుడే రెడీ చేసి పెట్టుకునేది. అలాగే అందులో ధనియాల పౌడర్ కూడా వేసాను. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల పాటు దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారుగా, మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 2 నిమిషాల పాటు.
ఫ్రై అయిందండి. ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాం. అలాగే 2 టమాటా ముక్కలు చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలండి. మీరు పేస్ట్ చేసేసుకున్నా బాగుంటుంది, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే చిన్న ముక్కలు కట్ చేశాను. అది మగ్గే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. మొత్తం కలిపి పెట్టుకొని మూత పెట్టేద్దాం. అది మగ్గుతుంది కదా. ఇది మగ్గేలోపు మీకు ఒక చిట్కా చెప్తానండి. ఒక్కొక్కసారి మనకి రైస్ మాడిపోతూ ఉంటుంది. ఆ మాడిపోయిన స్మెల్ రైస్కి వస్తుంది, ఇల్లంతా కూడా వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక బ్రెడ్ పీస్ తీసుకొని వేడివేడి అన్నంలో ఒక పీస్ వేసుకొని పైన మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. తర్వాత ఆ బ్రెడ్ పీస్ని పక్కన పడేయాలి. ఆ బ్రెడ్ పీస్ మొత్తం మాడిన వాసన మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. మీకు కూడా టిప్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారుగా టమాటా ముక్కలు కొంచెం స్మాష్ అయ్యాయి. అందులో కొద్దిగా కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. బాగా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా సరిపోతాయి. నేను 1/2 గ్లాస్ వేసుకున్నాను చిన్న గ్లాస్తో. అది కొంచెం మరగనిద్దామండి. మరుగుతూ ఉన్నప్పుడు అలాగే మనం వాటర్ వేసిన వెంటనే ఎగ్స్ వేయొద్దు, మరుగుతున్నప్పుడు వేయాలి. కొద్దిగా మరుగుతుంది కదా, ఇందులో పగలగొట్టిన గుడ్లు 3 వేసుకుందాం. గుడ్లు ఉడకబెట్టలేదండి, నేను డైరెక్ట్గా దాంట్లోనే పగలగొట్టి వేస్తున్నాను. నేను 3 గుడ్లు వేసుకున్నా. నేను కర్రీని కొద్దిగా దానిపైన వేస్తాను, ఎందుకంటే అది మగ్గిపోతుంది కదా, దాంట్లోకి కొంచెం కారం టేస్ట్ అది వెళ్ళినట్టు అనిపించదు, అందుకని కొద్దిగా వేస్తున్నా. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. స్టార్టింగ్లో సిమ్లో ఉంచుకోవాలి, తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఓపెన్ చేసి చూస్తారు కదా అలా వస్తాయి. అప్పుడు గుడ్డుని ఒక్కొక్కదాన్ని టర్న్ చేసుకోవాలి. చూపించిన విధంగా నెమ్మదిగా తిప్పుకోండి. 3 గుడ్లు కూడా టర్న్ చేస్తాను. కర్రీ మొత్తం దగ్గర వరకు అనుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. కొద్దిగా వెనక వైపు కూడా ఉడుకుతుంది. మీకు ఉడకబెట్టిన గుడ్డుకి ఇలా పగలగొట్టి వేసుకున్న గుడ్లకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఇట్లా మీరు. అది అడుగంటకుండా నెమ్మదిగా కదుపుకోవాలి, ఎందుకంటే కింద మొత్తం గుడ్డంతా మొత్తం అయిపోతుంది, అచ్చుగా రాదు మీకు. రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదా అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది చపాతీలకు బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. గుడ్లు ఉడకబెట్టి కాకుండా ఇలా అచ్చులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా అచ్చులు వేసిందే స్ప్రెడ్ అయిపోకూడదు, పీసెస్ కింద అట్లా అచ్చులే రావాలి. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.